వెల్కమ్ టు Gopi ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మనం OnePlus Buds Pro అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో చూద్దాం OnePlus Buds Pro ఎలా ఉన్నాయి, అలాగే ఈసారి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా దీంట్లో యాడ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్, దాంతో పాటు ఆడియో క్వాలిటీ, డిజైన్. సో ఇప్పుడైతే మనం వీటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఈ రోజు OnePlus Buds Pro అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో జస్ట్ 2 days బ్యాకే మనకు సేల్ కి అయితే వచ్చిందన్నమాట. August 26th అయితే. సో August 28th వచ్చేసరికి మన దగ్గరికి అయితే వచ్చేసింది. సో OnePlus Buds Pro మ్యాట్ బ్లాక్ కలర్ వచ్చేసరికి బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈసారి OnePlus Buds Pro లో OnePlus కంపెనీ వాళ్ళు వచ్చేసరికి చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. సో మెయిన్ గా మనం ఆడుకోవాల్సింది సో స్మార్ట్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి. అలాగే ఇక్కడ మనకు LHDC వైర్లెస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. సో వైర్లెస్ స్ట్రీమింగ్ కి. అలాగే ఎలక్ట్రానిక్ నాయిస్ క్యాన్సిలేషన్. సో 3 మైక్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. క్రిస్టల్ క్లియర్ కాల్స్ ఉంటాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ ఐసోలేషన్, అల్గోరిథం అండ్ ఆప్టిమల్ డిజైన్. సో మనకు చాలా మంచి డిజైన్ అయితే ఉంటుంది. అలాగే ఇది 3 మైక్స్ ఉంటాయి కాబట్టి సో నాయిస్ అయితే చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది. సో OnePlus ఆడియో ఐడియా అని చెప్పి మనకు ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, సౌండ్ ప్రొఫైల్. సో మనం ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు 38 అవర్స్ వరకు మనకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. 10 minutes ఫర్ 10 hours ర్యాప్ చార్జ్ 2. అలాగే ఇది వచ్చేసరికి బ్లూటూత్ 5.2తో వస్తుంది అనమాట. సో ప్రైస్ గురించి వీటి గురించి మనం లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో OnePlus Buds Pro మ్యాట్ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ OnePlus Buds Pro అయితే ప్లేస్ చేశారు. సో ఇదే అనమాట OnePlus Buds Pro. సో దీన్ని చూసే ముందు మనం ఒకసారి బాక్స్లో ఏమేమి ఇచ్చారో ప్రొవైడ్ చేశారో చూద్దాం. సో ఇక్కడ ఒక టిప్ అయితే ఉంది. సో మనకు ప్రెస్ ఏరియా. సో ఇక్కడ మనకు టచ్, దీన్ని బట్టి చూస్తుంటే మనకు దీనిలో వచ్చేసరికి మనకు టచ్ కంట్రోల్స్ అయితే ఉండవు అనమాట. సో మనం ఏవైతే మనకు స్టెమ్స్ ఉంటాయో, సో ఇయర్ బడ్ స్టెమ్స్, సో దాన్ని మనం స్క్వీజ్ చేయాలన్నమాట. సో స్క్వీజ్ చేస్తే మనకు యాపిల్ ఎయిర్పోర్ట్స్ లాగా సో సేమ్ దాన్నే తీసుకొచ్చారు వీళ్ళు కూడా ఈసారి. బడ్స్ ఫర్ లైఫ్. సో చాలా ప్రీమియంగా తీసుకొచ్చారు. సో మనకి ఇక్కడ వచ్చేసరికి లెట్స్ గెట్ స్టార్టెడ్, దాంతో పాటు సేఫ్టీ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్, దాంతో పాటు రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. కూడా చాలా బాగా ఇస్తారనమాట OnePlus వాళ్ళు. యాక్సెసరీస్. సో ఇక్కడ వచ్చేసరికి మనకు OnePlus Buds ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక USB Type-C కేబుల్. సో ఎప్పుడు OnePlus వాళ్ళు రెడ్ కేబుల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో. పాటు కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో యూజర్స్ కి ఇయర్ ఫిట్. సో మనకి ఇక్కడ సో స్మాల్, లార్జ్, అలాగే మనకు కేసులో ఇంకొక ఇయర్ టిప్స్ అయితే ఇచ్చింటారు, వచ్చేసరికి మీడియం. సో మొత్తం 3 కంఫర్ట్ సైజ్ అయితే మనకు యూజర్స్కి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా మనం లేట్ చేయకుండా OnePlus Buds అయితే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక బ్రాండింగ్ లోగో అయితే ఉంది OnePlus. సో స్టిక్కర్ అయితే తీద్దాం. ఇదన్నమాట సో చిన్ని OnePlus Buds కేస్. సో డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉందన్నమాట ఇది. సో మనం ఒకసారి ఫిజికల్ ఓవరీ కానీ చూసుకుంటే సో మనకి ఇక్కడ వచ్చేసరికి OnePlus బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక స్మాల్ జ్యువెలరీ బాక్స్ లాగా ఉందన్నమాట. సో టైప్. సో మనం చూస్తూనే ఉన్నాం చాలా బడ్స్ అయితే. సో అన్ని ఎగ్ షేప్లో సో డిఫరెంట్ షేప్స్ తీసుకొస్తా ఉన్నారు. సో ఇది వచ్చేసరికి ఒక మినీ ట్రెజర్ బాక్స్ లాగా అయితే అనిపిస్తుంది నాకు. సో మీకు ఇది చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది, మీకు హ్యాండ్స్ ఆన్ ఫీల్ అయితే. అలాగే బ్యాక్ వచ్చేసరికి మనకు ఛార్జ్ చేసుకోవడానికి ఒక Type-C పోర్ట్. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇంకా మనం లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఎక్కడ పెయిరింగ్కి బటన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు బడ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో పెయిరింగ్ బటన్ అయితే మనకి ఇక్కడైతే ఇచ్చారనమాట. సో లెఫ్ట్ అండ్ రైట్ బోత్ యూనిట్స్. సో పెయిరింగ్ బటన్ అనమాట. సౌండ్స్ గుడ్. నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది OnePlus Buds గురించి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫిజికల్ ఓవర్వ్యూ. ఇది వచ్చేసరికి ఇది అల్యూమినియం అనమాట. టచ్ కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో మనం ఇట్లా స్క్వీజ్ చేయాలి. సో అది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఏముండదు, జస్ట్ మనం స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది. బడ్స్ ఫిజికల్ ఓవర్వ్యూ కానీ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మ్యాట్ బ్లాక్, మీకు చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. సో డిజైన్ వచ్చేసరికి మనకు సేమ్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో లాగా సిమిలర్గా అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి 3 మైక్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఈసారి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో మనకు కాల్స్కి కానీ ఆడియోకి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా సో ఓవరాల్గా 3 మైక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక మైక్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒకటి,
వచ్చేసరికి కిందనైతే ఉందన్నమాట. సో ఓవరాల్ గా 3 మ్యాక్స్ అయితే ఉన్నాయి. బడ్స్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా ఒకసారి సెటప్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒకసారి వన్ ప్లస్ డివైస్ కి అయితే కనెక్ట్ చేద్దాం. దాని తర్వాత నాన్ వన్ ప్లస్ డివైస్ కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో వన్ ప్లస్ డివైస్ కి అయితే ఎటువంటి యాప్ అయితే అవసరం లేదు. నాన్ వన్ ప్లస్ డివైస్ కి అయితే మీకు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. సో మీరు ఫస్ట్ వన్ ప్లస్ డివైస్ లో సో బ్లూటూత్ అయితే టర్న్ ఆన్ చేసి మీ కేస్ అయితే జస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు ఈజీగా కనెక్ట్ అయితే అయిపోతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది OnePlus Buds Pro. సో జస్ట్ ట్యాప్ ఆన్ కనెక్ట్. ఇన్ కేస్ మీకు ఇది ఫస్ట్ టైం కాబట్టి మొత్తం చూపిస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు కానీ కనెక్ట్ కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న బటన్ అయితే ఉందో సో దీన్ని మీరు ఒక 2 సెకండ్స్ కానీ హోల్డ్ చేసుకుంటే సో మీకు పెయిరింగ్ మోడ్ అయితే వస్తుంది అనమాట. సో వైట్ కలర్ లైట్ అయితే ఇండికేట్ అవుతుంది. సో అప్పుడు మీరు ఈజీగా పెయిర్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు కనెక్టెడ్ అనమాట. అలాగే ఈసారి OnePlus వాళ్ళు ఏం చేశారంటే టచ్ కంట్రోల్స్ అయితే తీసుకురాలేదు. వీళ్ళు వచ్చేసరికి స్క్వీజ్ అనమాట. సో మీరు వీటిని ఏదైతే స్టెమ్స్ ఉన్నాయో ఇయర్ బడ్స్ సో వాటిని స్క్వీజ్ అని చెప్పి హోల్డ్ చేస్తే మీకు ఇవైతే వర్క్ అవుతాయి. సో ఇలా వీటిని స్క్వీజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి అలాగే జెన్ ఎయిర్ మోడ్ అలాగే OnePlus ఆడియో ఐడి సో వీటికి అన్నింటినీ మీరు దీంట్లో ఈజీగా స్విచ్ అవ్వగలుగుతారు. సో జస్ట్ మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్తే సో ఇక్కడ మీకు కనెక్టెడ్ డివైస్లో OnePlus Buds Pro అయితే ఉంది. సో జస్ట్ ట్యాప్ ఆన్ సెట్టింగ్స్ ఐకాన్. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ హెడ్ ఫోన్స్ అని చెప్పి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకుంటే సో మీకు ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. అదే నాన్ OnePlus డివైస్కి అయితే మీకు సపరేట్గా ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలంటుంది. అలాగే ఇవి వచ్చేసరికి OnePlus 8 సిరీస్ నుంచి అయితే మనకు వర్క్ అవుతున్నాయి. ఏదైతే OnePlus ప్రీవియస్ ఫోన్స్ అయితే ఉన్నాయో OnePlus 660 దాంతోపాటు 770 Pro సో వీటిని కూడా మీరు వర్క్ అవుతాయి. కాకపోతే OnePlus 8 సిరీస్ నుంచి ఏదైతే ఉన్నాయో వాటికైతే సో ఎటువంటి యాప్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది వచ్చేసరికి ఆఫ్లో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ట్రాన్స్పరెన్సీ మీద క్లిక్ చేశాను కానీ వచ్చేసరికి ఇన్సర్ట్ యువర్ ఇయర్ బడ్స్. సో మనం ఇయర్లో పెట్టుకుంటేనే మనకు వర్క్ అయితే అవుతాయి అనమాట. సో వన్స్ మీరు ఇయర్లో ఫిట్ అవ్వగానే మీకు సెట్టింగ్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్లో ఉంది. సో మనం ఇప్పుడు వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ స్విచ్ అయినాం అనమాట. సో మీరు పెట్టుకున్నప్పుడు మీకు డిఫరెన్స్ అయితే చాలా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ట్రాన్స్పరెన్సీ మోడ్కి అలాగే ఆఫ్ మోడ్కి దాంతోపాటు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్కి ఇక్కడ వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఇక్కడ వచ్చేసరికి ఫెయింట్, స్మార్ట్, ఎక్స్ట్రీమ్ సో లెవెల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీకు ఏ లెవెల్ కావాలో మీ సరౌండింగ్స్లో ఉన్న నాయిస్ని బట్టి లేకపోతే సో మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఇక్కడ వచ్చేసరికి చేంజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రీమ్ దాంతోపాటు ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆఫ్ చేసినప్పుడు కూడా మీకు లాట్ ఆఫ్ డిఫరెన్స్ తెలుస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నప్పుడు, ఆఫ్లో ఉన్నప్పుడు. వచ్చేసరికి ట్రాన్స్పరెన్సీ మోడ్. ఈ మోడ్స్ అన్ని మీరు ఒకసారి మీరు OnePlus Buds Pro ఇన్స్టాల్ చేసుకొని సో మీరు చెక్ చేస్తే మీకు చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో చెప్పడం కన్నా నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఇయర్ బడ్ కంట్రోల్స్ అనమాట. సో పించ్ ది ఇయర్ బడ్ హ్యాండిల్ వన్స్. సో ఇక్కడ వచ్చేసరికి కదా దిస్ యాక్షన్ కెనాట్ బి ఎడిటెడ్. సో ఇక్కడ కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. సో పించ్ని సో మనం ఎడిట్ చేయలేము. పించ్ ది ఇయర్ బడ్స్ హ్యాండిల్ ట్వైస్. సో ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా కస్టమైజ్ చేయలేము. సో సింగిల్ పించ్ దాంతోపాటు డబుల్ పించ్ సో రెండింటిని మనం కస్టమైజ్ చేసుకోలేము. అలాగే ట్రిపుల్ పించ్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు లెఫ్ట్ అండ్ రైట్ ట్రాక్స్గా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లెఫ్ట్ ట్రాక్ ప్రీవియస్ ట్రాక్ సో రైట్ ఆర్ ప్రీవియస్ ట్రాక్ వీటినిగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 8 బడ్ ఫిట్ టెస్ట్. కీప్ యువర్ ఇయర్ బడ్స్ ఇన్సర్టెడ్. సో ఇక్కడ వచ్చేసరికి ఒక మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. సో మన పర్ఫెక్ట్ ఫిట్ అయినాయా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి OnePlus ఆడియో ఐడి. ఇక్కడ వచ్చేసరికి మనం దిస్ విల్ టేక్ అబౌట్ 3 minutes పర్ఫార్మ్ ది టెస్ట్ ఇన్ ఏ క్వైట్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఒక ఆడియో ఐడిని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ ఇయర్ డిటెక్షన్. సో మనకు ఇన్ ఇయర్ డిటెక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు మనం కానీ ఇయర్ బడ్స్ని తీస్తే ఆటోమేటిక్గా సాంగ్ అయితే పాజ్ అవుతుంది. సో మళ్ళీ పెట్టుకోగానే మనకు ఆటోమేటిక్గా సాంగ్ అయితే ప్లే అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఇన్ ఇయర్ డిటెక్షన్. ఫైండ్ మై బడ్స్. సో ఇది తెలిసిందే. సో మనం ఇక్కడ ఎక్కడైనా పడిపోయినప్పుడు మనం ప్లే సౌండ్ కొడితే మనకు బడ్స్ నుంచి ప్లే అవుతూ ఉంటుంది సౌండ్, ఒక మ్యూజిక్ అనేది. సో మనం ఈజీగా వెతుక్కోవచ్చు అనమాట బడ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ ఇంకా మనకు ఆటో అప్డేట్ ఫ్రేమ్వేర్. ఇక్కడ ఏదైనా మనకు వర్షన్స్ కానీ ఏమన్నా వస్తే సో మనం ఇక్కడ వచ్చేసరికి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదనమాట OnePlus ఫోన్స్ వచ్చేసరికి. అలాగే నాన్ OnePlus ఫోన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి వచ్చేసరికి మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. అలాగే నెక్స్ట్ ఇంకా నాన్ OnePlus ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి వచ్చేసరికి మీకు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసరికి హే మెలోడీ. సో మీరు యాప్ని కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకుంటేనే మీకు లాట్ ఆఫ్ కస్టమైజ్ అయితే మీకు ఉంటాయన్నమాట. సో మీరు హే మెలోడీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అయితే చేసుకోండి.
సో వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓపెన్. సో అగ్రీ. స్కాన్ నౌ టు స్టార్ట్ యూజింగ్ యువర్ ఇయర్ ఫోన్స్. సో స్కాన్, ఎనేబుల్ లొకేషన్ అండ్ స్కాన్. OnePlus Buds Pro. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ట్యాప్ టు కనెక్ట్ ఉంది కదా. సో జస్ట్ ట్యాప్ టు కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్స్ గోయింగ్ టు కనెక్ట్ యువర్ OnePlus Buds Pro. కనెక్టింగ్. సో ఇన్ కేస్ మీకు కానీ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే, సో జస్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్న బటన్ అయితే క్లిక్ చేస్తే సో మీకు పేరింగ్ మోడ్కి అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు మీకు ఈజీగా కనెక్ట్ అయితే అయిపోతుంది. ఇది జస్ట్ ఒకసారి మాత్రమే అనమాట. సో జస్ట్ ఒకసారి కనెక్ట్ అయితే చాలు. సో ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ డివైస్ టు కనెక్ట్. సో OnePlus Buds Pro. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు OnePlus Buds Pro అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. మీకు మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో బ్యాటరీ ఛార్జింగ్ కూడా మనకు లెఫ్ట్ ఇయర్బడ్ ఎంత ఉంది, రైట్ ఇయర్బడ్ ఎలాగ ఉంది, అలాగే కేస్, ప్రీమియర్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనకు ఇయర్బడ్స్ కంట్రోల్. సో ఇక్కడ కూడా మనం సేమ్ OnePlus డివైస్లో లాగా సింగిల్ క్వీజ్, డబుల్ స్క్వీజ్ అయితే మనం ఎడిట్ చేయలేము. అలాగే ట్రిపుల్ క్వీజ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్, సో ఇవైతే మనం ఎడిట్ చేయగలుగుతాం. అలాగే నెక్స్ట్ ఇంకా స్క్వీజ్ అండ్ హోల్డ్. సో వీటిని కూడా మనం నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్, ఈ మోడ్స్ నుంచి మనం స్విచ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి లాంగ్ టచ్ అండ్ హోల్డ్. సో స్క్వీజ్ అండ్ హోల్డ్, దీంట్లో మనకు దిస్ కెనాట్ బి ఎడిటెడ్. సో మనం దీన్ని కూడా ఎడిట్ చేయలేము. మనకి ఇక్కడ కూడా మనకు ఏదైతే లాంగ్ టచ్ అండ్ హోల్డ్ ఉందో, సో దాంట్లో మనకు ఓన్లీ జెన్ మోడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ సెట్టింగ్స్. సో ఇక్కడ కూడా మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్, దాంట్లో పాటు ట్రాన్స్పరెన్సీ మోడ్. సో ఇవి మూడు ఉన్నాయన్నమాట. ప్లీజ్ వేర్ యువర్ ఇయర్ బడ్స్. సో మనకి ఇక్కడ కూడా ఇయర్ బడ్స్ వేసుకుంటేనే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ మనకు వర్క్ అవుతాయి అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్, దాంతోపాటు ఇక్కడ వచ్చేసరికి స్మార్ట్ మ్యాక్స్ నాయిస్ క్యాన్సిలేషన్. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్, అలాగే దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ. సో మనం ఈ 3 మోడ్స్కి అయితే స్విచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ జెన్ మోడ్ ఎయిర్. సో జెన్ మోడ్ ఎయిర్ వచ్చేసరికి మనకి ఇందాక మాడుకున్నట్టు, ఎప్పుడైతే మీ ఇయర్స్కి బోర్ కొట్టినప్పుడు, ఒక రిలాక్స్ మ్యూజిక్ అయితే మీరు వినాలనుకున్నప్పుడు, సో జెన్ మోడ్ ఎయిర్ కానీ మీరు ఆన్ చేసుకుంటే సో మీకు ఒక మ్యూజిక్ అయితే ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో వాటిని మీరు ఇక్కడ ఇంకా ఒక 3, 4, 5 ఉన్నాయి. సో వీటిలో మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే మీకు బోర్ కొట్టినప్పుడు, రిలాక్సింగ్ మ్యూజిక్ కావాలన్నప్పుడు మీ ఇయర్ బడ్స్ని సో అలాగా స్క్వీజ్ అండ్ హోల్డ్ చేసినారు, జెన్ మోడ్ ఎయిర్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ టు ఇయర్ బడ్స్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా OnePlus ID. సో వచ్చేసరికి గెట్ రెడీ ఫర్ ది టెస్ట్. సో ఇది వచ్చేసరికి మనకు ఒక 3 minutes అయితే పడుతుంది. సో జస్ట్ ఒకసారి చూపిస్తాను మీకు కూడా. మనం ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో కంటిన్యూ. యూ టు హియర్ ది సౌండ్ లెఫ్ట్, ఎస్, నో. ఒక ఆడియో ప్రొఫైల్ అయితే మనకు క్రియేట్ అవుతుంది అనమాట. సో మీరు హై ఫ్రీక్వెన్సీలో ఎలా విన్నారు, లో ఫ్రీక్వెన్సీ, అలాగే మెడ్ టు హై. సో ఇక్కడ వచ్చేసరికి లిజన్, బిఫోర్, ఆఫ్టర్. సో ఇలా మీరు ఒక ప్రొఫైల్ ఆడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇయర్స్కి ఎలా బేస్ అయితే వినిపిస్తుంది. సో ఇదంతా ఒక మంచి ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు OnePlus ఆడియో ID. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇయర్బడ్ ఫిట్ టెస్ట్. సో మనం ఇక్కడ ఫిట్ టెస్ట్ చేసుకోవచ్చు. మనకు లెఫ్ట్ ఇయర్బడ్ అలాగే రైట్ ఇయర్బడ్ సో కరెక్ట్గా ఫిట్ అయినా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఒక సౌండ్ అయితే ప్లే అవుతుంది. సో గుడ్, డన్. సో ఇది అనమాట OnePlus Buds Pro గురించి. దాంతోపాటు ఇది వచ్చేసరికి హే మెలోడీ యాప్. నాన్ OnePlus యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసరికి OnePlus హే మెలోడీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే OnePlus 8 సిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే అవసరం లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా OnePlus Buds Pro అయితే అన్బాక్సింగ్. అలాగే నేను OnePlus ఫోన్స్ లో ఎలా కనెక్ట్ చేయాలి, దాంతోపాటు నాన్ OnePlus ఫోన్స్ లో కూడా ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపించాను. సో ఇక్కడ ఏంటంటే OnePlus 8 సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికైతే ఎటువంటి యాప్ అయితే అవసరం లేదన్నమాట. సో ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే OnePlus 8 సిరీస్ కన్నా కింద మోడల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఏంటి అంటే మనకు OnePlus 8 సిరీస్ దాంతోపాటు హే మెలోడీ యాప్ లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో సో అలా మీరు కస్టమైజ్ చేసుకోలేరు. కాకపోతే మీరు సేమ్ అలానే మీరు స్క్వీజ్ అండ్ హోల్డ్ చేసుకుంటే మీకు మోడ్స్ అయితే చేంజ్ అవుతాయి అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకా నాన్ OnePlus ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి వచ్చేసరికి మీరు హే మెలోడీ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఎలా అయితే OnePlus 8 సిరీస్ ఫోన్స్ లో అయితే వర్క్ అవుతాయో సేమ్ అలానే మీకు వేరే ఫోన్స్ లో కూడా మీకు వర్క్ అయితే అవుతాయి అనమాట. సో అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకా డిజైన్ గురించి కానీ మాట్లాడుకుంటే సో డిజైన్ వచ్చేసరికి ఒక ప్రీమియం డిజైన్ అయితే వస్తుంది. సో సిమిలర్ టు యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో.
అలాగే మనకి ఇంకా చాలా కరెక్ట్ గా ఇయర్ లో అయితే ఫిట్ అవుతాయి. సో మీరు బైక్ లో వెళ్తున్నా కూడా పడిపోవు అనమాట. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే సో మీకు ఇంకా చాలా సూపర్ గా అయితే ఉంటుంది. సో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు ఆడియో మీకు వినడానికి. సో బిట్స్ కానీ మిడ్స్ కానీ అలాగే మీకు కరెక్ట్ గా మీకు ఆడియో అయితే వినిపిస్తుంది. సో ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. అలాగే ఆడియో క్వాలిటీ కూడా సో చాలా బాగుంటుంది, మీకు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ గా ఇయర్ లో ఫిట్ అయితే అయిపోతాయి, మీకు ఎటువంటి పెయిన్ అయితే రాదనమాట. చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు వీటిని. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి కానీ మాట్లాడుకుంటే వాళ్ళు వచ్చేసరికి 38 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటున్నారు. సో మీరు విత్ యాక్టివ్ క్యాన్సిలేషన్ అయితే సో 32 అవర్స్ లాగా వస్తుంది అనమాట. వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మీకు ఒక 35 అవర్స్ వరకు రావచ్చేమో. బ్యాకప్ గురించి అయితే మనం వాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ సో అప్ టు ద మార్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రైస్ గురించి కానీ మాట్లాడుకుంటే వచ్చేసరికి అమెజాన్ లో మ్యాట్ బ్లాక్ దాంతో పాటు గ్లాసీ వైట్ సో 2 కలర్స్ అయితే మనకు ఉన్నాయి. సో వీటికి వచ్చేసరికి 9,990 రూపీస్ అయితే పెట్టారనమాట. సో మనకు ఎటువంటి బ్యాంక్ కార్డ్స్ ఆఫర్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేవు. సో ఎందుకంటే కొత్తగా లాంచ్ చేశారు, మేబీ ఫ్యూచర్ లో ఉండొచ్చేమో. సో చూద్దాం. సో ఫ్రెండ్స్ OnePlus బడ్స్ ప్రో గురించి ఇది. సో ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.